మా పార్టీ నుంచి బహిష్కరించినటువంటి కవిత గారు ఆమె ప్రతి జిల్లాకు తిరుక్కుంటూ జాగృతి పేరు మీద ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని నిలదీస్తారు. అధికార పక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ప్రశ్నిస్తారు. లేదంటే ఏదైనా సమస్య ఉంటే అధికార పక్షాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. కానీ ఆమె మొత్తం కూడా ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మా జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని, మాజీ మంత్రి గారిని ఓ టార్గెట్ చేసుకొని పార్టీని బలహీనపరచాలని, పార్టీలో విభేదాలు తీసుకురావాలని, ఏవైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండో అవే మాటలు రిపీట్ చేస్తున్నది ఆమె. హరీష్ రావు గారి మీద లేదు, సంతోష్ రావు గారి మీద, జగదీష్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడినా వాళ్ళందరూ కూడా కేటీఆర్కి అండదండగా ఉండొద్దు, కేటీఆర్ను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోవాలి, ఈ విధమైనటువంటి బదనాం చేస్తే వాళ్ళు కూడా మనస్తాపం చెంది ఇబ్బంది పడాలన్న కార్యక్రమం పెట్టుకొని అనవసరంగా పార్టీని ఇబ్బంది పెడుతుంది. సరే, ఆమెకు పార్టీకి సంబంధం లేదు, అయినా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసుకొని ప్రతి అంశంలో, ప్రతి విషయంలో మేము పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా కొంత సమన్వయం పాటిస్తున్నాం. కారణం ఏంటంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు మా అందరికీ దైవ సమానంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూతురు కాబట్టి ఆయనే సస్పెండ్ చేసినప్పటికీ, ఆయనే నచ్చక పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఒక మాట అనాలన్నా లేకపోతే ఆమె చేసే చేష్టలు చూస్తే మాకు కూడా విసుకొచ్చి మాట్లాడాలన్నా కొంత సమన్వయం పాటించుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏం మాట్లాడినా ప్రభుత్వానికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీని దాన్ని మొత్తం సమూలంగా నాశనం చేయాలని ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఏజెంట్గా, ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏజెంట్ అని, రేవంత్ రెడ్డి గారికి ఈమెకు ఇద్దరికి ఒక కంపెనీలో ఇద్దరు పార్ట్నర్స్, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ వల్ల మొదటి నుంచి ఉన్న సంబంధాలతోని ఈరోజు తండ్రిని కాదని, కుటుంబ సభ్యులను కాదని ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ మాట్లాడి విమర్శిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, అదేవిధంగా హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నది. ఎందుకంటే హరీష్ రావు గారు పదే పదే ఆయన ఒకటే చెప్పిండు, నేను కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తా, కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా, కేటీఆర్ గారు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కూడా హరీష్ రావును బదనాం చేయాలని, ఇవాళ ఉప ఎన్నికల్లో ఏదో మోసం చేసిందని, ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఆ పార్టీ గెలవడానికి ఇవాళ మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి కావాలని అబండాలు వేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు గారిని, అటు సంతోష్ రావు గారిని, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా అక్కడ ఇవాళ కొత్తగా మళ్ళీ ప్రశాంత్ రెడ్డిని, నిరంజన్ రెడ్డిని, అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక టార్గెట్గా కేసీఆర్ గారికి ఎవరైతే అండదండగా ఉంటున్నటువంటి నాయకులందరి మీద అబండాలు వేసి వాళ్ళందరూ కూడా పక్కకు జరిపితే అంటే కేసీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం, కేటీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం అని ఆమె ఒక పాచిక పడినట్టు అనిపిస్తున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాచికలు పారవు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆమెను ఖచ్చితంగా ఎండగడతాం. ఆమె మాట్లాడే ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. ఆమె చెప్తున్నది కర్మ రిటర్న్స్ అని మాట్లాడుతుంది. కర్మ రిటర్న్స్ ఎవరి గురించి అయింది? కర్మ రిటర్న్స్ ఇవాళ నిజామాబాద్లో ఓడిపోయినాక నీకు ఇవాళ తండ్రిగా తల్లి దగ్గర పోయి ఏడ్చి తూడ్చిదే నీకు పెద్ద మనసు చేసుకొని నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నిజంగా
నీకు ఏం సంబంధాలు లేకుంటే నీకు పార్టీ ఇచ్చిన పదవికి ఏదో పెద్ద పోయి రాజీనామా చేసినా అని కలరింగ్ ఇచ్చినావు కదా, మరి నీ రాజీనామా ఎందుకు ఆమోదిస్తలేదు ప్రభుత్వం? ఇవాళ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసిన ఒక డ్రామా ఆడి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఆమోదింపబడకుండా ఆమోదించినట్టు నాటకం ఆడుకుంటూ ఇవాళ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నువ్వు నిజంగా కాంగ్రెస్ కోవర్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇటువంటి కవితలను ముందు పెట్టుకొని శిఖండిలాగా కవితను ముందు పెట్టినంత మాత్రాన ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని సమర్థించే వ్యక్తులుగా సమర్థించే నాయకులుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వాన్ని ఈ జిల్లా మాజీ మంత్రివారు జగదీష్ రెడ్డి గారిని కానీ మీరు ఎవ్వరు కూడా వీళ్ళందరూ కూడా పార్టీకి పనిచేసినటువంటి నాయకులు, వాళ్ళ మీద నువ్వు అభాండాలు వేసినంత మాత్రాన పార్టీ కానీ ప్రజలు కానీ ఎవ్వరు నమ్మరు. ఇప్పటి నుంచి మేము అదొకటే పార్టీ నాయకులను కానీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరు మాట్లాడొద్దని కాదు, ఖచ్చితంగా మాట్లాడాలి, ఎండగట్టాలి. మాట్లాడితే ఎవ్వరికి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇది మనం మాట్లాడకపోతే ఇది ప్రతిదానికి మౌనంగా ఉంటే మౌనమే నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె చేసే ప్రతి ఆరోపణను తిప్పికొట్టాలి. ఏదైతే కుటుంబ సభ్యురాలుగా ఆమె అనుకుంటుంది ఏంటంటే నేను చెప్పింది నిజమని ప్రజలు నమ్మితే నమ్మొచ్చు, ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. అబద్ధాలను పదే పదే చెప్తే ఎవరు నమ్మరు. ఇవాళ హరీష్ రావు గారి మీద ఒక టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్కు అండగా నిలబడుతున్నాడు, ఆ అండను తీసేయాలి, హరీష్ రావును కేటీఆర్ను పక్కకు జరపాలని ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా కేటీఆర్ మీద హరీష్ రావు మీద మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండో కవిత కూడా అదే మాట్లాడుతున్నది. హరీష్ రావు మీద టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి మాట్లాడితే సేమ్ మళ్ళీ ఈమె మాట్లాడింది మెదక్లా అదే మాటలు రిపీట్ చేస్తున్నది. అంటే మీ ఇద్దరు కూడబలుపుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఆమెకు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతోనే నువ్వు ఎవరో తెలియని పరిస్థితి. అసలు నీకు ఒంటరిగా నువ్వు కేసీఆర్ బిడ్డ కాదు అన్న క్షణంలో అసలు నువ్వెవరు, నీతోనే ఎవరికి ఏం సంబంధము? నువ్వు కేసీఆర్ బిడ్డవు కాబట్టి, అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బిడ్డవు కాబట్టి అందరూ ఆదరించి హక్కున చేర్చుకొని ఈ స్థాయికి వచ్చినావు. ఆ స్థాయిని మర్చిపోయి ఇవాళ అదే కుటుంబాన్ని ఆయనను మనశ్శాంతి లేకుండా ఆయనకు శోభకు గురి చేసి ఆయనను ఇబ్బంది పెడుతున్నటువంటి నీకు ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ అంటారు కదా, నువ్వే చెప్తున్నావు కర్మ రిటర్న్స్ అని. ఆయనని ఆ పెద్ద మనిషిని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ఆ కర్మ అనేది నీకే వస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఆ కర్మను అనుభవిస్తావని తెలియజేస్తున్నావు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.